తాజా 30. శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో భూమా నాగిరెడ్డి కుంగిపోయారు. శోభలేని నా జీవితం అంగవైకల్యంతో సమానమని ఆయన చెబుతూ వచ్చారు. ఆ క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ప్రతిరోజు శోభను గుర్తు చేసుకుంటూ మానసికంగా ఆయన చెప్పలేనంత బాధను అనుభవించారు. శోభా భూమాలది లవ్ మ్యారేజ్. శోభ ఆయన మేనత్త కూతురు. అయితే వీరి పెళ్లి విషయంలో గొడవలు జరిగాయి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న భూమా నాగిరెడ్డికి శోభను ఇవ్వడానికి ఆమె తల్లిదండ్రులు ఓ పట్టాన ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. భూమా నాగిరెడ్డి ఎంపీగా, శోభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి వాహనంపై బాంబు దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. ఎంతో నమ్మకమైన క్యాడర్ దొరకడం తన అదృష్టమని భూమా నాగిరెడ్డి చెప్పేవారు. నమ్మకమైన మనుషులు దొరకడం దేవుడు తనకిచ్చిన వరమని ఆయన ఓసారి చెప్పారు. టీడీపీలో ఎన్టీఆర్ తనను కొడుకులా ఆదరించారని భూమా ఓ సందర్భంలో వివరించారు. చంద్రబాబుకు పరిటాల రవికి మధ్య గ్యాప్ వస్తే శోభా నాగిరెడ్డి ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించారని భూమా నాగిరెడ్డి తెలిపారు. అందుకే పరిటాల రవి శోభక్క లేకపోతే తనకు చంద్రబాబుతో గ్యాప్ బాగా పెరిగిపోయేదని చెప్పేవారు. చంద్రబాబు తనను బాగా నమ్మిన వారిని కూడా ఒక్కోసారి నమ్మడని, ఆ కారణం చేతనే టీడీపీ నుంచి బయటకు వచ్చానని భూమా నాగిరెడ్డి చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి ఆహ్వానంతో ప్రజారాజ్యంలో చేరానని తెలిపారు. చిరంజీవికి రాజకీయం అంటే ఏమిటో తెలియదని భూమా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది. వైఎస్ఆర్ మరణం తర్వాత భూమా దంపతులు వైసీపీలో చేరారు. భూమా నాగిరెడ్డి సొంత గుటికి వచ్చి ఏడాది కూడా కాలేదు. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు జరిగిన భూమాకు పదవి తప్పకుండా వస్తుందని టీడీపీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు.